గోవు గోవు గురించి ప్రముఖంగా చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. భారతదేశంలో గోవు యొక్క ప్రాముఖ్యత తెలియక దాన్ని పక్కన పెడుతున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ కోడ్స్ అంటే బిస్ ఇంజనీరింగ్ ఐఎస్ కోడ్ల ప్రకారం వాటర్లో pH వాల్యూ 6.5 to 8.5 మధ్యలో ఉండాలి. గోవు యొక్క మూత్రం 8 అక్షరాల 8 ఉంటుంది. నిజానికి నీళ్ళల్లో కూడా 6.5 ఉండదు. ఈ మున్సిపాలిటీలు వాడే నీళ్ళు ఎందుకంటే భారతదేశంలో ఎన్నో రోగాలు ప్రధానంగా వచ్చేది నీళ్ళ వల్లే కాబట్టి. గోవు యొక్క ప్రాముఖ్యత ఎటువంటిదంటే తల్లి ప్రేమ ఎంత స్వచ్ఛంగా కలుషితం కాకుండా ఉంటుంది, గోవు కూడా అంతే కలుషితం కాకుండా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. గోమూత్రం దగ్గర నుంచి ఎన్నో రోగ నివారణకి గోమూత్రం వాడచ్చు, ముఖ్యంగా ఆస్మా ఉన్న వాళ్ళతో సహా. ఇది తెలియక హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు లక్షలు వెచ్చించి డాక్టర్ని బతకమని. అంటే డాక్టర్ని తప్పు పట్టాను లేండి. గోవు మూత్రము పేడ 24 hours 24 గంటలు వెట్ కండిషన్స్లో ఉంచి అది పైరు ముందు చేస్తారు ఈ పని. ఇప్పుడు పిచికారీ మందులు చల్లి విషం వండి 10 ఏళ్ల తర్వాత ఆ పొలాలు పనికి రాకుండా దిగుబడి మాత్రం తగ్గిపోతూ రైతు కంట కన్నీరు పెట్టిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయానికి గోవు అనేది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. రైతుతో పెనవేసుకున్న అనుబంధంతో. గోవు యొక్క పాలు చిన్నపిల్లలకి పౌష్టికాహారంతో సమానమైనవి. చాలామంది తల్లిపాలు లభించని వాళ్ళు గోవు పాలను కూడా వాడచ్చు, ఎటువంటి అజీర్తి చేయదు. సో గోవు ఏ రకంగా ఉపయోగించుకున్నా అది మనకి మనిషి జీవితానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. గోవు హాయిగా ఆనందంగా ఉన్నట్లయితే ఆ ఇల్లు ప్రశాంతంగా సిరి సంపదలతో వర్ధిల్లుతుంది. ఈ విషయం గమనించరు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ కోడ్స్ ఎవడు చదవడు, తీసుకెళ్ళి చెత్తపుట్టలో పడేస్తారు. మనం తాగే వాటిలో pH వాల్యూ ఎంత ఉంటుంది అనేది కూడా అవసరం ఉండదు. ఎందుకంటే భారతదేశంలో 142 కోట్లలో గాను 58:42 అంటే తెలంగాణ నిష్పత్తి ఆస్తుల అప్పులు ఆ రకంగా ఉన్నారు ఈరోజు పేషెంట్లు భారతదేశంలోనే సుమా. అందువలన గోవుని ఎప్పుడు తక్కువ చేసి చూడద్దు. ఎంతోమంది నిష్ణాతులు ఎయిమ్స్లో పనిచేసిన డాక్టర్స్ కూడా ఈరోజు తప్పుడు వైద్య విధానాలతో వచ్చిన వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. సో గమనించుకోండి. ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు, యువకులు కావచ్చు, 1 నెల రోజులు ఒక డిస్పోజల్ కప్పు తాగితే ఎటువంటి అనర్థాలకు గురి కాకుండా మీరు ఉండవచ్చు. సర్వేజన సుఖినో భవంతు.